ఐ మీన్ సాంగ్ లాస్ట్ వరకు ఆపర్చునిటీ వచ్చి నెక్స్ట్ డే అనగానే లేదు అని చెప్పేసి చెప్పడము, టైటిల్ కార్డ్లో అప్పటి వరకు పాడిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళ నేమ్ మెన్షన్ చేయడము, ఇట్లాంటివి పెద్ద పెద్ద వాళ్ళ పేర్లే వేయలేదు అని చెప్పేసి చాలామంది పెద్ద పెద్ద డైరెక్టర్స్, పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నేను విన్నాను. సో ఇలానే ఒక షో అనమాట, సింగింగ్ షోలోనే. సో మాట్లాడుతూ నాది చాలా వెయ్యలేదు అని చెప్పేసి ఒక సింగర్ మాట్లాడే ఒక కాన్వర్జేషన్ జరిగినప్పుడు డైరెక్ట్గా ఆ రోజు చంద్రబోస్ గారు చెప్పారు, నేను పులి అనే ఒక సినిమా చేశాను, నా పేరే దానిలో మెన్షన్ చేయలేదు, సో ఇట్లాంటివి కామన్గా జరుగుతాయి అని చెప్పేసి. సో అలాంటి లెజెండరీ పర్సన్స్కే జరిగినాయి అంటే ఎప్పుడైనా మీరు పాడి నేమ్ లేకపోవడము, లేదా మీకు దాకా వచ్చి ప్రాజెక్ట్ రేపు పాడుతున్నాం అనగా మీ నేమ్ తీసేయడము, ఇట్లాంటి బాగా డిసప్పాయింట్ అయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయి? నాకు లక్కీలే అట్లాంటి ఏం జరిగింది అంటే లాస్ట్ మీట్లో రీప్లేస్ అయిపోయింది ఉండొచ్చు. లైక్ పెద్ద ఫిలిమ్స్కి పాడి చాలా పెద్ద సాంగ్స్ లాస్ట్ 2 days ముందు ఇంకో పెద్ద నేమ్తో రీప్లేస్ అయిపోయిన సందర్భాలు ఉన్నాయి తప్ప నా వర్క్ బయటకు వచ్చి ఇంకోళ్ళ పేరు మీద అయితే అట్లా ఎప్పుడు లేదండి. సో అంటే ఎందుకంటే ఇది ఓపెన్ ప్లాట్ఫామ్స్ మీద మాట్లాడింది కాబట్టి నేను ఈరోజు డిస్కస్ చేస్తాను. కొమరం పులి అందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారి మూవీ, అండ్ చంద్రబోస్ గారు దానికి చేశారని. అలాంటప్పుడే మాయే కొన్ని రాలేదు, దానికి తీసుకోవాల్సిన అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉండదు, మీరు మన వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పి ఆయన చాలా మోటివ్ చేస్తూ మాట్లాడారు ఆ సింగర్కి. సో అట్లాంటి వాళ్ళకి జరిగినాయి అన్నప్పుడు మీరేమో నాకు అసలు ఏం లేదు పాజిటివ్ అంటున్నారు. అంటే ఉండదు మాకు. నేను అందుకే ఇంకో టైప్ ఆఫ్ సిచ్యువేషన్ చెప్పాను. ఇప్పుడు యాక్చువల్లీ దేవరాలో దావూదీ సాంగ్ నేను ట్రై చేశాను నా వాయిస్లో. ఓకే. ఇంకో 2 వాయిస్ కూడా ట్రై చేశారు. సో అది ఇనిషియల్లీ మనకి రిలీజ్ అయ్యేదాకా తెలీదు. కొన్నిసార్లు ఏంటంటే అనిరుద్ధ్ గారి దగ్గర కొత్త వాయిస్ అసలు ఎప్పుడు ఫస్ట్ టైమర్ది కూడా ఆయన ఓకే చేసేస్తారు నచ్చితే. సో దేర్ ఆర్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ టు ఇట్. బట్ లాస్ట్ మినిట్లో నకాష్ అజీజ్ గారిది రీప్లేస్ అయిపోయింది. సో ఇట్ ఈస్ అ వెరీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద గేమ్ అనమాట. అండ్ ఆబ్వియస్లీ ఇంకందులో నో కంపారిజన్. ఇప్పుడు నిన్న రెడ్డి మామ అని ఇంకొక సాంగ్ నాది రిలీజ్ అయిందండి, బరాబర్ ప్రేమిస్తా అనే. సో అది యాక్చువల్లీ ఫస్ట్ సాకేత్ పాడాడు. సో అదే అగైన్ ఇట్ గాట్ రీప్లేస్డ్ బై నకాష్ అజీజ్. సో ఇప్పుడు ఏంటంటే నాకు ఎదురైంది మళ్ళీ నా మ్యూజిక్ డైరెక్షన్లో ఇంకో సింగర్కి ఎదురైంది నా వల్ల. అంటే నా వల్ల అని కాదు, ఇటు దంతా టీమ్ డెసిషన్ లాగా ఉంటుంది కదా, హౌ ఇట్ వర్క్స్ అనేది నేను చెప్తున్నాను. ఇట్స్ నాట్ లైక్ ఏదో కావాలని దాన్ని తీసేయడం అలా ఉండదు అనమాట. ఇది ఒక ప్రాసెస్ అంతే. సో కొన్నిసార్లు వీ గెట్ లక్కీ. ఇప్పుడు నేను అన్నట్టు నో పెళ్లి సాంగ్ నేను రాశాను, అది ట్రాక్ నేను రాసినప్పుడు, బట్ ఫైనల్ అయిపోయి బయటకు వచ్చేసింది కదా. సో అట్లా వర్క్ చేస్తూ వెళ్తే సమ్ టైమ్స్ థింగ్స్ విల్ క్లిక్, సమ్ టైమ్స్ దే డోంట్. బట్ ఇఫ్ యూ అండర్స్టాండ్ థింగ్స్ ఫర్ ద రైట్ రీజన్, యూ షుడ్ బి స్పోర్టివ్ అబౌట్ ఇట్. I think it's all in the game.